బందీ పెట్టి తాళం వేసి అక్కడికేమో ఎవరిని పోనివ్వట్లేదు. ఈయనకంటే పెద్దవాళ్ళంటే ప్రేమ ఉందంట. అంబేద్కర్ గారిని గౌరవించినోడు గాంధీ గారిని గౌరవిస్తాడా? అంబేద్కర్ గారి విగ్రహానికి బందీ చేసినోడు ఇక్కడ మీ అపార్ట్మెంట్లు పడగొట్టి గాంధీ గారి విగ్రహం పెడితే ఆయన మంచివాడైపోతాడా? ఇంకోటి, మేము 150 కోట్లతో విగ్రహం పెట్టగలిగినప్పుడు 5,000 కోట్లు ఎందుకు అవసరం పడుతుంది? నీకు బంగారు విగ్రహం పెడుతున్నావా? అంటే మనకు తులం బంగారం ఇస్తాన్నాడు కదా, ఆ తులాలన్నీ ఇక్కడ గాంధీ గారి బొమ్మలో పెడతాడు ఏందో మరి నాకే తెలియదు. 5,000 కోట్లు ఎందుకు? ఎవరు అడిగాడు నిన్ను? నేను ఏం అడుగుతున్నారు వాళ్ళ ప్రజలు? హైదరాబాద్ లో రోడ్లు లేరా నాయన అంటున్నారు. హైదరాబాద్ లో దోమలు కొట్టే మందు లేదంట. ఆ దోమలు కొట్టే మందు కూడా మన జిహెచ్ఎంసీ అధికారులు ఒకరికొకరు దోచుకుని పంచుకున్నారు. కేసు పెట్టారు వాళ్ళ మీద. నేను చెప్పట్లేదు, ఆ మొహం లేదు. కానీ రైతులకు యూరియా బస్తా ఇచ్చే మొఖం లేదు ఈయనకి. ఈయనంట 1,50,000 కోట్లు కట్టి వెనకాల చెప్పారు. వెనకాల నించిన అమ్మాయి మొన్న నేను చూసిన వీడియోలో మాట్లాడింది. మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపంగి నూనె పెట్టాడంట ఎవడు వెనకాల. ఒకవైపు ఏమో అప్పులైపోయి అంటాడు, ఒకవైపు కేసీఆర్ గారు నాకు చిప్పిచ్చిపోయారంటాడు, ఒకవైపు ఏమో లంకె బిల్లులు లేవంటాడు, ఒకవైపు ఏమో ఢిల్లీకి పోతే నేను చెప్పులు ఎత్తుకుపోయేటోళ్ళగా చూస్తున్నారంటారు. మరి దొంగలాగానే చూస్తారు కదా, ఇంకేట చూస్తారు. నేనేమంటానంటే దయచేసి మీకు అందరికీ చేసే విజ్ఞప్తి ఒకటే, మేము ఇక్కడేదో రాజకీయ దుగ్ధతోనో ఆయన గారి మీద కోపంతోనో మేము ఇక్కడికి రాలేదు. వీ హ్యావ్ కమ్ టు ఎక్స్ప్లెయిన్ టు యూ దట్ దెర్ ఈస్ అ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ విచ్ క్యాన్ డెవలప్ మూసీ ఆల్సో వితౌట్ డిస్ట్రాయింగ్ అండ్ వితౌట్ డిస్టర్బింగ్ వన్ హౌస్. ఒక్క ఇల్లు పడగొట్టకుండా మూసీని డెవలప్ చేసే అవకాశం మనకుంది. ఆ మోడల్ మేము మీకు చూపెడతాం. I will demonstrate it to you, I will show it to you because we already have the plans. దానికి ఏ ఇల్లు పడగొట్టాల్సిన అవసరం లేదు. మీకు ఎగ్జాంపుల్ నేను చెప్తాను. హుస్సేన్ సాగర్ ఎప్పుడన్నా ఓవర్ఫ్లో అవుతే కిందికి అశోక్ నగర్ నాలా నుంచి నీళ్ళు వచ్చి మూసీలో కలుస్తాయి. ఆ అశోక్ నగర్ నాలాని అశోక్ నగర్ సర్ప్లస్ నాలా అంటారు. ఆ అశోక్ నగర్ సర్ప్లస్ నాలా మా గవర్నమెంట్ లో ఉన్నప్పుడు దాన్ని వైడనింగ్ చేయాలని చెప్పి ఒక ప్రపోజల్ వచ్చింది, నాలా వైడనింగ్ అని. కానీ నాలా వైడన్ చేస్తే మరి 450 హౌసెస్ పోతున్నాయి. ఆ రోజు మా ఎమ్మెల్యే గారు, అక్కడ ముషీరాబాద్ ఎమ్మెల్యే గారు ముఠా గోపాల్ గారు నా దగ్గరకు వచ్చారు. వచ్చి సార్ ఇక్కడ 450 హౌసెస్ పోతున్నాయి, మనం దీన్ని కాపాడాలి, అందరూ పేదవాళ్ళు, అందరూ కూడా మిడిల్ క్లాస్ అండ్ పేదవాళ్ళు, దయచేసి కాపాడాలి అన్నారు. యు నో వాట్ వి డిడ్? We did not widen indiscriminately. We deepened the nala. We made sure that the retaining walls had been raised in such a way. Even Sabarmati, that this chief minister keeps quoting. సాబర్మతి గురించి చెప్తా ఉంటాడు ఈయన. సాబర్మతి చేసుకోలేదా గుజరాత్ వాళ్ళు, మనం చేసుకోకూడదా అని. సాబర్మతిలో కూడా ఏం చేశారు? కావాలంటే మీరు ఒక మధు పార్క్ బ్రిడ్జ్ వాళ్ళకు 10 మంది వస్తానంటే నేను తీసుకెళ్తాను మీకు సాబర్మతికి. అక్కడ ఏం చేశారు? 2 వైపులా రిటైనింగ్ వాల్ లేపారు. అక్కడ ఎవరిని కూల్చలేదు, బయటికి తరమేయలేదు. 2 వైపులా రిటైనింగ్ వాల్ లేపి అవసరమైతే రివర్ బెడ్ డీపెన్ చేసి నీళ్లు సాఫీగా పోవడానికి చేశారు. ఇవాళ మొత్తం రేవంత్ రెడ్డి గారికి మేము వడ్డిచ్చిన విస్తర్ లాంటి రాష్ట్రాన్ని అప్పచెప్పిపోయాం. 3,866 కోట్లతో ఎస్టీపీలు మేమే నిర్మాణం చేశాం. గండిపేటలో నీళ్లు రావాలి, గోదావరి నీళ్లు, ఎందుకంటే ఫ్రెష్ వాటర్ ఇంజెక్ట్ చేయాలి మూసీలో కంటే గండిపేటలో చేయాలి. ఆ గండిపేటలో నీళ్లు తేవడానికి గోదావరి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు తీసుకొచ్చి హైదరాబాద్ నెత్తి మీద కుండ పెట్టినట్టు కొండపోచమ్మ సాగర్ అని ఉంటుంది ఒక రిజర్వాయర్, 15 టీఎంసీ రిజర్వాయర్. 15 టీఎంసీ అంటే మీకు ఐడియా కోసం చెప్తున్నా. హుస్సేన్ సాగర్ ఇస్ 1 టీఎంసీ అంటే 15 హుస్సేన్ సాగర్లతో సమానం. అలాంటి రిజర్వాయర్ హైదరాబాద్ నెత్తి మీద కుండ పెట్టినట్టు. హైదరాబాద్ ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో వీఆర్ 535 మీటర్స్ అబవ్ సీ లెవెల్, బట్ కొండపోచమ్మ సాగర్ ఇస్ అట్ 620 మీటర్స్. అంటే బై గ్రావిటీ అక్కడి నుంచి నీళ్లు గండిపేటలోకి వస్తాయి. అది కూడా మేమే చేశాం. ఇప్పుడు ఈయన చేయాల్సిందల్లా ఏంటంటే కొండపోచమ్మ సాగర్ నుంచి గండిపేటలోకి 1,100 కోట్ల రూపాయలతో నీళ్లు తెస్తే చాలు. ఈ మహానుభావుడు చేసే పని ఏమీ లేదు. బ్రిడ్జెస్ మొత్తం మేమే అప్పుడు శాంక్షన్ చేశాం. మూసీ మీద 15 బ్రిడ్జెస్ మంజూరు చేశాం. ఆ బ్రిడ్జ్ కింద 545 crores తో బ్రిడ్జెస్ కూడా మంజూరు చేశాం. ఆ బ్రిడ్జ్ కింద చెక్ డ్యాములు కడితే, ఎందుకంటే మూసీ వెస్ట్ నుంచి ఈస్ట్ కి చూస్తే మీరు, అంటే ఇక్కడ నుంచి అక్కడికి, ఈ ఓఆర్ఆర్ నుంచి ఆ ఓఆర్ఆర్ వరకు చూస్తే, వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఓఆర్ఆర్ మంచిర్యాల నుంచి కింది దాకా చూస్తే, గట్కేశ్వర్ దగ్గర చూస్తే మూసీ 84 మీటర్స్ కిందికి జారుతుంది. న్యాచురల్ గ్రేడియంట్ ఇస్ 84 మీటర్స్. అంటే ఫర్ ఎవ్రీ కిలోమీటర్ మూసీ 1.5 మీటర్స్ కిందికి జారుకుంటూ పోతుంది. సో మూసీలో నీళ్లు నిలవవు. ఒక వర్షం చుక్క పడితే నీళ్లు కిందికి జారిపోతాయి. అందుకే మేమేమనుకున్నాం, బ్రిడ్జెస్ కట్టాలి, బ్రిడ్జ్ కింద 15 బ్రిడ్జ్లు ఉంటే ఆ బ్రిడ్జ్ కింద చెక్ డ్యామ్ కట్టాలి, కట్టి గోదావరి నీళ్లు తేవాలి, నీళ్లు తెచ్చి ఆ నీళ్లను
మూసీలోకి వదిలితే ఈ సివరేజ్ వాటర్ ట్రీటెడ్ వాటర్ కిందికి పోతుంది. మనం ఆ గోదావరి నీళ్లతో మంచి క్లీన్ వాటర్ ని హైదరాబాద్ ప్రజలకు అందించాలి. ఇది విజన్. ఒక్క ఇల్లు పడగొట్టకుండా చేయగలిగే విజన్ మూసీది ఇది. కానీ ఈయనేమంటున్నాడు, 16,000 కోట్లతో అయిపోయే ప్రాజెక్టుకి ఈయన 2 వైపులా బార్లు కడతాడంట, రెస్టారెంట్లు కడతాడంట, హోటల్స్ కడతాడంట. నేను అడుగుతాను, మధు పార్క్ బ్రిడ్జ్ ఏమో బఫర్లో ఉండకూడదంట, కానీ ఇక్కడ 5 స్టార్ హోటల్ ఉండొచ్చంట. అదేం న్యాయం? అదేం లాజిక్? ఇది నిర్మాణమే, అది నిర్మాణమే కదా. ఇది కూడా సిమెంట్ కాంక్రీట్ స్ట్రక్చర్, అది కూడా సిమెంట్ కాంక్రీట్ స్ట్రక్చరే కదా. మరి అదేం లాజిక్? అందుకే నేను మీకు చేసే అపీలల్లో ఒక్కటే, రేవంత్ రెడ్డి గారు అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది డిస్ట్రక్టివ్ గవర్నమెంట్. హైదరాబాద్ లో ఈ రోజు వరకు ఒక ఇటుక పెట్టలేదు, కొత్త నిర్మాణం ఒక్కటి చేయలేదు. కానీ 1000 ఇల్లు పడగొట్టారు. నిన్నదాకా మొన్న నేను ఖమ్మం పోయాను. ఖమ్మంలో ఒక కాలనీ, వెలుగుమట్ల అని కాలనీ, 1 కాలనీ ఆఫ్ అబౌట్ 1000 people, 1000 houses. Each house almost 7 to 12 lakhs పెట్టి వాళ్ళు కట్టుకున్నారు. They built it with their own hard-earned money. Extremely poor people, hamalis, bus conductors and people like that, domestic maids, అక్కడ కట్టుకున్నారు. Those houses, using 2,500 policemen, have been raised and bulldozed. Today I would like to ask Mr. Rahul Gandhi. Rahul Gandhi साहब, आप बार बार संविधान को पकड़ के भाषण देते रहते हो. आप कहते हो कि योगी जी उत्तर प्रदेश में बुलडोजर सरकार चलाते हैं, फिर आपकी सरकार क्या कर रही है यहाँ पे? आप क्यों खामोश हैं? आप यहाँ पे गरीबों के मकान तोड़ रहे हो. यहाँ पे कोई अंबानी नहीं है, अदानी नहीं है. यहाँ पे कोई अंबानी है, कोई अदानी नहीं. यहाँ पे है लोअर मिडिल क्लास और मिडिल क्लास लोग, आर्मी के लोग. जैसा मैडम ने कहा, मिनी इंडिया है ये. यहाँ पे 450 घर है, जिसमें 2-3 हजार लोग बसते हैं, जिन्होंने अपनी जिंदगी बसाई है यहाँ पे. इसलिए मैं कहना चाहता हूँ, राहुल बाबा जी, आप एक बार आइए. आप एक बार जब हैदराबाद आएंगे, यहाँ पे आइए, आप विजिट करिए. हमारे यहाँ पे एक मैडम थी, ये मैडम है, इन्होंने मैंने देखा इनकी कल मैसेज, तेलुगु में कह रही थी कि ऐसा करिए, 1000 करोड़ 2000 करोड़ की जरूरत नहीं, मधु पार्क खाली कराने के लिए बस 10 रुपए लो, एक जहर का बॉटल ला लो, हम सबको दे दो. मैडम ने कहा, मैंने देखा है 10 రూపాయల బాటిల్ తీసుకొచ్చి విషమిచ్చి చంపేరు నాయన అని చెప్తున్నది పెద్దమ్మ. నా ప్రార్థన మీతో ఒకటే, ఈ పిల్లడు విరాట్ కూడా చాలా బాగా మాట్లాడాడు. ఇంకా చాలా మంది వీడియోస్ చూశాను నేను, ఇంకా చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మీరు వాయిస్ ఇచ్చారు. మై హంబుల్ రిక్వెస్ట్ టు యూజ్ వన్ థింగ్. సి, మీకు నాకు తెలుసు, మీకు పొలిటీషియన్స్ మీద ఎక్కువ నమ్మకం ఉండదు. చదువుకున్న వాళ్ళకి, మిడిల్ క్లాసెస్ కి, లోవర్ మిడిల్ క్లాస్ ప్రజలకి మీకు ఏమనిపిస్తుంది అంటే అందరూ పొలిటీషియన్స్ ఒకేలా అంటున్నారు. కానీ ఐ అష్యూర్ యూ వన్ థింగ్, వీఆర్ అ పార్టీ దట్ కేమ్ ఫ్రమ్ అ స్ట్రగుల్. మేము 14 years కొట్లాడి రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళం. మాకు కేసులు కొత్త కాదు, జైళ్లు కొత్త కాదు, గవర్నమెంట్ కొత్త దెబ్బలు మాకేం కొత్త కాదు. మేము కొద్దిగా వాళ్ళ దెబ్బలు తిని 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 మేము బాగా ముదిరిపోయాం. కాబట్టి కొట్లాడడానికి మేమే కరెక్ట్, మీతో గట్టిగా నడవడానికి మేము ఉంటాం. కానీ 2 సంవత్సరాలు దయచేసి మనం కాపాడుకోవాలి. ఎందుకు అంటే ఈ 2 years మనం కనుక ఆపుకోగలిగితే, మన ప్రాపర్టీస్ ఆపుకోగలిగితే, బికాజ్ యూ హ్యావ్ ఎవ్రీ లీగల్ రైట్. It is the government that gave you the permission. In 2004, 2006, it is the government that approved your plan. It is the government that gave you the occupancy certificate. It is the government that gave you electricity connection. It is the government that gave you water connection. It is the government that laid sewerage. It is the government, of course, property taxes. It is the government that is collecting property taxes. So you have every right. If anybody has to be punished, if anybody has to be questioned, it is the government that has to be questioned. ఎందుకంటే తప్పు మీది కాదు, మీకు పర్మిషన్లు ఇస్తే ఇల్లు కొనుక్కున్నారు. ఇక్కడ నాకెవరో చెప్పారు, నిజం కావచ్చు అబద్ధం కావచ్చు. ఐ బిలీవ్ ద గవర్నమెంట్ ఇస్ హెల్ బెంట్ ఆన్ టేకింగ్ మధు పార్క్ రిడ్జ్. దే ఆర్ హెల్ బెంట్. ఒక్కొక్క ఫ్లాట్ కి 90 lakh rupees ఇస్తామని ఆఫర్లు ఇస్తున్నారంట. పోతారా? ఐఎమ్ నాట్ జోకింగ్. I was told by a very senior journalist, I was told by a very senior journalist that the Madhu Park Ridge flat owners will get 90 lakh rupees as compensation. And let me hear me out. Anna, okay निमिषम. All I'm trying to tell you is, इसमें से अगर कुछ लोग भी टेम्प हो गए, अगर 10, 15, 20 लोग भी टेम्प होकर अगर आप दस्तखत कर देंगे, तो फिर आपकी यूनिटी तोड़ देंगे. जैसे हमारे क्या बोलते हैं, गोरे लोग ने हमारी जो कमर तोड़ दी हिंदुस्तान की. डिवाइड एंड रूल का जो पॉलिसी है, जोड़ दो तोड़ दो,
ఇంకో జోడ్ని नहीं देना అంటే విడగొట్టి పాలించడం ఆ కార్యక్రమం చేస్తారు. మీ దగ్గరికి ఎవరో తహసీల్దార్ గారు వస్తారు, వచ్చి మీకు చెప్తారు 10 మంది సంతకాలు పెట్టేయండి, ఏం కాదు మీకు ఇచ్చేస్తాం, డబ్బులు స్పెషల్గా ఇస్తామంటారు. కొంతమంది లొంగిపోతే మీరు అంతమంది మునిగిపోతారు. నా రిక్వెస్ట్ ఒకటే, 450 ఫ్లాట్స్ ఉన్నాయి, 450 ఫ్లాట్స్ ఉన్నాయి. 1 minute మ్యామ్, 1 minute 450 ఫ్లాట్స్ ఉన్నాయి. నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. ఫ్లాట్స్ ఉన్నాయి. మీరు మొత్తం రెసిడెంట్స్ కలిపితే ఎంతమంది ఉంటారు? How come I don't see 2,000 here? Where is your unity? If you don't care enough about your houses, why should anybody else? My humble request is, please, at least show up when it comes to your own home, your own family, your own dwelling. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఇంకా మీరు వచ్చేది? మీరు ఒక్క తాటి మీద ఉండండి, మీరు గట్టిగా ఒక్క తాటి మీద. ఇఫ్ యూ స్టే యునైటెడ్, your apartment cannot be touched by the government. But if your unity is broken, if you start sparring, if you start not being together, whatever we do, it will remain just a slogan. My humble request, aranya rodana kaakudadu, మీ ఆరాటం, మీ ఉద్వేగం, మీ ఆవేదన ఫలవంతం కావాలి. గవర్నమెంట్ తీసుకునే ఈ మూర్ఖ నిర్ణయాన్ని మనం ఖచ్చితంగా నిరోధించాలి అనుకుంటే మీరు ఐకమత్యంగా ఉండాలి. మీ ఐకమత్యం లేకపోతే మిమ్మల్ని ఎవరు కాపాడలేదు. నేను అబద్ధం చెప్పను వచ్చి మీకు ఇక్కడికి వచ్చి నేనేదో స్టోరీ చెప్పిపోతే కాదు. కేసీఆర్ గారు 14 ఏళ్ళు కొట్లాడారు, ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, తెలంగాణ కోసం. చివరికి సాగు నోట్లో తలబెట్టలేకపోయారు. మనం కూడా అవసరమైతే ఎంత దూరం ఉన్నా కొట్లాడేటట్టు ఉండాలి తప్ప పోరాటం మొదలుపెట్టి పిల్లలందరినీ కూడా ముందుకు తీసుకొచ్చి మనం వెనక్కి వెళ్ళిపోతే కుదరదు. మీరు సీరియస్ గా ఉంటే, జెన్యూన్ గా, సిన్సియర్ గా ఉంటే, వీ విల్ స్టాండ్ విత్ యూ టిల్ ద ఎండ్ ఆఫ్ ద వర్క్. 2 ఏళ్ళు కాపాడుకోండి. 2 ఏళ్ళు కాపాడుకుంటే 3వ సంవత్సరంలో 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము వస్తాం. మీ అపార్ట్మెంట్ మీద ఉన్న సున్నం కూడా ఎవరు ముట్టకుండా నేను చూసుకుంటాను. మీరు 2 ఏళ్ళు కాపాడండి. आपके घर पे जो चूना है ना, आपके घरों पे जो चूना है, उसको तक नहीं छूने दूंगा। कल मैं आ जाऊंगा 2-2.5 साल में, तो तब तक इसकी हिफाजत हम लोग तभी कर पाएंगे अगर आप एकजुट रहेंगे. और अगर आप एकजुट नहीं रहेंगे, अगर आप में यूनिटी नहीं है, कोई कुछ नहीं कर सकते हैं आपके लिए. मेरी आपसे बस रिक्वेस्ट इतना ही है कि मॉडल तैयार है, आपके घर गिराए बगैर वो मूसी कर सकते हैं. ब्यूटिफिकेशन किसी को तकलीफ नहीं, किसी को इतराज नहीं. पर अगर वो जबरदस्ती आपको घरों से बेदखल करना चाहेंगे तो आपके साथ हम लड़ेंगे. और हमारी लीगल टीम भी मैं लाया यहाँ पे. ललिता का, ललिता रेड्डी इज आवर एडवोकेट, शी इज फ्रॉम आवर DRS लीगल सेल. आई विल गिव अ नंबर टू यू. अगर मैं आपके सेक्रेटरी को और प्रेसिडेंट को देके जाऊंगा उनकी नंबर. ललिता रेड्डी गाరి నెంబర్ నేను మీకు ఇచ్చేస్తాను. మా లీగల్ సెల్ లాయర్ అమ్మాయి. మీరు లీగల్ గా కూడా మీకు అన్ని గ్రౌండ్స్ ఉన్నాయి కాబట్టి, వేణు గారు కూడా ఉన్నారు, మీకు లీగల్ గా అన్ని గ్రౌండ్స్ ఉన్నాయి కాబట్టి మీ తరఫున న్యాయ పోరాటం కూడా మీరెవరు డబ్బులు పెట్టుకోవాల్సిన పని లేదు, మేము చేస్తాం. మేము విల్ ఫైట్ లీగల్. అసెంబ్లీ 16 నాడు స్టార్ట్ అవుతుంది. మేము అసెంబ్లీలో కూడా ఈ అంశాన్ని లేవనెత్తుతాం, కౌన్సిల్లో కూడా లేవనెత్తుతాం, పార్లమెంట్ లో కూడా, రాజ్యసభలో మాకు ప్రాతినిధ్యం ఉంది, అక్కడ కూడా లేవనెత్తుతాం. కానీ నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఇంటి నుండి ఒకరు, ఎవ్రీ హౌస్ అట్లీస్ట్ 1 person, प्लीज विजिट नागौल में जो हमने किया మూసీ బ్యూటిఫికేషన్, किसी को डिस्टर्ब करे बगैर, ఒక్కరిని కూడా డిస్టర్బ్ చేయకుండా, ఒక్క ఇటుక కూల్చకుండా టీఆర్ఎస్ గవర్నమెంట్, కేసీఆర్ గారు చేయగలిగినప్పుడు మీరెందుకు చేయట్లేదు అనే ప్రశ్న మీరు అడగనంత కాలం ఈ ప్రభుత్వం మీకు కాకమ్మ కబుర్లు, కాక్ అండ్ బుల్ స్టోరీస్ చెప్తూనే ఉంటుంది. కాబట్టి ప్లీజ్ షో యువర్ యూనిటీ, come together, let's fight together. There are no elections around the corner, nothing around the corner that I have to come here on a Sunday and request all of you. I'm just doing this because I want to stop the loot of this government. This government is hell bent on loot. This is not Moosi beautification, this is Moosi lootification. You are looting the exchequer, you are looting the state of Telangana. 1,50,000 కోట్లు అంటున్నావు, 16,000 కోట్లతో కంప్లీట్ చేసే ప్రాజెక్ట్ ని 10 రెట్లు పెంచుతానంటే గాంధీ గారి కుటుంబానికి, అంటే గాంధీ గారి గాంధీ గారు డూప్లికేట్ గాంధీ, రాహుల్ గాంధీ కుటుంబానికి నెలకు 1000 కోట్లు ఇవ్వాలంట ఈయన సీటు కోసం. దానికోసం ఇల్లులు కావాలంట, ఆస్తులు కావాలంట, భూములు కావాలంట, పేదవాళ్ళు రోడ్డున పడాలంట. మేము మీతో ఉన్నాము. మా కార్తిక్ రెడ్డి ఈరోజు నిజానికి ఇట్స్ హిస్ బర్త్డే టుడే, కార్తిక్ రెడ్డిస్ బర్త్డే. బట్
No, I'm not saying say happy birthday to him. It's not a very happy birthday today. Unfortunately, none of you is happy in Madhu Park. All I'm saying is, even though it's his birthday, it chose not to celebrate it, expressing solidarity with you. నేను మీతో ఉంటానని చెప్పి ఇక్కడికి వచ్చారు. అట్లాగే మీరు కూడా కలిసి కట్టుగా ఉండండి. మీతో పాటు మేము ఉంటాము, ముందుకు నడుస్తాము. తప్పకుండా ఈ పోరాటంలో న్యాయం ఉంది, న్యాయం గెలుస్తుంది. ఈ పిల్లలు ఏదైతే మాట్లాడుతున్నారో నేను చూశాను, నేను విరాట్ మాట్లాడేటప్పుడు ఆయన ఇవ్వడానికి నోటీసులు అవసరమైతే ఆయన ఇల్లు కొలగొట్టుకోమని చెప్తున్నాడు. నిజానికి నేను మజాక్ చేస్తలేను. మీకు ఒక్క విషయం తెలియాలి, నెక్స్ట్ ఆఫీసర్లు వచ్చినప్పుడు అడగండి మీరు. ఇది గుర్తుపెట్టుకోండి. 8 minutes सुन लीजिए. రేవంత్ రెడ్డి గారికి ఇల్లుంది, కొడంగల్లో ఇల్లుంది. कोडंगल में जो घर रेवंत रेड्डी का है वो तालाब में है, చెరువులో ఉంది. उसका नाम है रेड्डी कुंटा. कुंटा मतलब तालाब. రెడ్డి కుంటలో రేవంత్ రెడ్డి గారి ఇల్లు, కొడంగల్లో ఆయన నియోజకవర్గంలో ఇల్లు ఉంది. ముందు రేవంత్ రెడ్డి గారు కూలగొట్టాలి కదా, ఎఫ్టీఎల్లో బఫర్లో కట్టాడు కదా. రెండవది రేవంత్ రెడ్డి గారి బ్రదర్, రేవంత్ రెడ్డి గారు సొంత బ్రదర్ తిరుపతి రెడ్డి గారు దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో ఆయన ఇల్లు ఉంది. నేనేం చెప్పట్లేదు. నెక్టర్ గార్డెన్స్ అని ఉంటుంది ఇక్కడే, దుర్గం చెరువు ఐనార్బిట్ మాల్ దగ్గర. మీరు చూస్తే దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో రేవంత్ రెడ్డి గారి సొంత అన్న తిరుపతి రెడ్డి గారి ఇల్లు అందులో ఉంది. ఎక్కడ ఇక్కడ పక్కనే రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఇల్లు హిమాయత్ సాగర్ బఫర్ లో ఉంది. ఆయన 5 ఎకరాల్లో ఇల్లు కట్టుకున్నారు, ఆ ఇల్లు బఫర్ లోనే ఉంది. ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి గారు, ఆ ఇల్లు చెరువు మధ్యలో ఉంది, హిమాయత్ సాగర్ చెరువు మధ్యలో. మరి రేవంత్ రెడ్డి గారికి నిజంగానే బుద్ధిమంతుడైతే, ఫస్ట్ వీళ్ళందరూ ఇల్లు కూలగొట్టుకోవాలి కదా. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. నో, చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్, రైట్? సో చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అంటే ఫస్ట్ నీ ఇల్లు కూలగొట్టి నువ్వు ఆదర్శంగా నిలబడాలి కదా. మీ అన్నగారి ఇల్లు కూలగొట్టాలి కదా, మీ మంత్రుల ఇల్లు కూలగొట్టాలి కదా. అది కూలగొట్టి కదా పేదవాడి మీదకి రావాలి. ఇప్పుడు ఇంకొకటి నేను అడుగుతాను, 22 ఏళ్ల కింద పర్మిషన్ ఇచ్చిన మధు పార్క్ బ్రిడ్జ్ అంటే ఇల్లీగల్ అంట. ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న బిల్డింగ్లు అన్ని 10 మీటర్లు 20 మీటర్ల లోపల ఉన్నాయని లీగల్ అంట. అన్ని కడుతున్నారు. పెద్ద పెద్ద వాళ్ళు నార్సింగ్ దగ్గరికి వెళ్ళి చూడండి మీరు, పెద్ద పెద్ద టవర్లు కడుతున్నారు. నేను బిల్డర్ల పేర్లు ఎందుకు వాడినందుకు మనం బదనాం చేయడం, కానీ పెద్ద పెద్ద ఇల్లులు కడుతున్నారు. ఎందుకు కడుతున్నారు మరి? వాటిని ఎందుకు ఆపట్లేదు నువ్వు? ఎందుకంటే డబ్బులు ఇచ్చారు కాబట్టి. ఏముంది సీక్రెట్ అంటే? ఇంత థర్డ్ క్లాస్ గవర్నమెంట్ అంటే రేవంత్ రెడ్డి ఈస్ బిల్డింగ్ ఎ సెకండ్ హౌస్ ఫర్ ద చీఫ్ మినిస్టర్. ऑलरेडी देयर इज अ ब्यूटीफुल हाउस कंस्ट्रक्टेड बाय केसीआर गारू, प्रगति भवन बोल के घर है, बहुत बड़ा घर है चीफ मिनिस्टर के लिए. उसको छोड़ दिया इसने, अपने लिए नया घर बना रहा है जुबली हिल्स में. कितने का है मालूम है? उसका दीवार దాని చుట్టూ ఉండే కంచె గోడ 9 కోట్లు, కాంపౌండ్ వాల్ కి 9 కోట్లు. ఇల్లుకి ఎంత ఉంటుందో మీరు లెక్కేసుకోండి, 200 కోట్ల పైనే ఉంటుంది. ముఖ్యమంత్రి గారికి 2 ఇళ్ళు ఉండొచ్చంట, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి 3 ఇళ్ళు కావాలంట. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి హైదరాబాద్ లో ఇల్లుంది, మధురలో ఆయనకు ఇంకో ఇల్లుంది, క్యాంప్ ఆఫీస్, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు. ఇప్పుడు ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్ లో 3 ఇళ్ళు కడుతున్నారు, దానికి 5 కోట్లు అంట. ఉప ముఖ్యమంత్రికి 2 ఇళ్ళు, 2 ఇళ్ళు అంటే ఇన్లే, డోంట్ గెట్ మీ రాంగ్. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి 3 ఇళ్ళు అంట, ఒకటి హైదరాబాద్ లో, ఒకటి మధురలో, ఒకటి ఖమ్మంలో. వాళ్ళిద్దరికి 3 ఇళ్ళు 2 ఇళ్ళు కావాలంట, మీకు మాత్రం 1 ఇల్లు ఉండకూడదంట. ఇదేమి న్యాయము? నీకు నిజంగా అంత ఇంట్రెస్ట్ ఉంటే నీ కొడంగల్ ఇల్లు కొట్టు, మీ అన్ని ఇల్లు కొట్టు, మీ మంత్రుల ఇల్లు కొట్టు, ఆ తర్వాత మధుపారి బ్రిడ్జ్ దగ్గరకు వచ్చి ఫోటోలు చూపెట్టు. ఇవన్నీ కొట్టాను, నేను చాలా మంచివాడిని, మా ఇంట్లోంచి మొదలు పెట్టాను, మా వాళ్ళు కూడా కొట్టాను, మా మంత్రులు అన్ని కొట్టాను. డాక్టర్ వివేక్ అని మంత్రి ఉంటారు, ఆయన కూడా ఇక్కడే ఉంది చెరువులో. ఎవరికమ్మా గల్లీకో ఇల్లు ఉందమ్మా, అది కూడా కట్టగానే వేరే వేరే పేర్ల మీద ఉంటాయి, ఆయన పేర్ల మీద ఉండేది. అందుకే మై హంబుల్ రిక్వెస్ట్. అమ్మ ఎంత బాగా చెప్పిందంటే, ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే గారు. అమ్మ పేరేంటమ్మా? లక్ష్మీదేవమ్మ. లక్ష్మీదేవమ్మ ఏం చెప్పింది? కాపురం అక్కడ చేస్తున్నాడు, ఆయా కళ్యాణం టీఆర్ఎస్ చేసుకున్నాడు, కాపురం కాంగ్రెస్ కి చేస్తున్నాడు. తెలుగు చదువు రాదు నాకు, పల్లెటూరు మనుషులు కాదు. కళ్యాణం టీఆర్ఎస్ లో చేసుకున్నాడు, కాపురమేమో కాంగ్రెస్ లో చేస్తున్నాడు. అందరికి అర్థమైంది, నేను చెప్పక్కర్లేదు పేరు. కానీ నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే, మా లోకల్ రిప్రజెంటేటివ్ ఇట్లా ఉన్నారు అని లక్ష్మీదేవమ్మ గారు చెప్తున్నారు. ఒక లోకల్ రిప్రజెంటేటివ్ కాదమ్మా, రాష్ట్రం మొత్తం అట్లే ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా కళ్యాణం కాంగ్రెస్ లో చేసుకున్నారు, కాపురం బీజేపీతో చేస్తున్నారు, అది వేరే స్టోరీ. కానీ మీ అందరితో నా రిక్వెస్ట్,
దయచేసి ధైర్యంగా ఉండండి, యునైటెడ్ గా ఉండండి. వీఆర్ విత్ యూ, నోబడీ కెన్ టచ్ యూ. కానీ ఇఫ్ ద గవర్నమెంట్ వెంచర్స్, ఇఫ్ ద గవర్నమెంట్ యాక్చువల్లీ ట్రైస్ టు డూ అ మిస్అడ్వెంచర్, యూ హ్యావ్ టు బీ టుగెదర్. మీరు ఇక్కడున్న వాళ్ళు నేను కొంత చూశాను, డివైడెడ్ ఒపీనియన్, మిక్స్డ్ ఒపీనియన్, అట్లా కాదు ఇట్లా కాదు అట్లా ఉంటే కష్టం. మీకు మేము కూడా బియాండ్ పాయింట్ ఏం చేయలేం. మీకు యూనిటీ లేదు. చెప్పండి మేడం. बोलिए बोलिए आप बोलिए ना, नहीं बोलिए ना, बोलिए ना, क्या है? कांग्रेस का था, मैं बोल रहा हूं ना, मुझे पता है. आप क्या है मैडम? आप इंजीनियर है, पर क्या है? आप कैसे इलीगल बोलेंगे इसको? आप कैसे इलीगल बोलेंगे? नहीं सुनिए नहीं, एक मिनट इंटरनल प्रॉब्लम मैडम, एक बात बोलता हूँ तो सुनिए.